అక్కడ బానిసత్వం తప్పితే ఇంకేమీ లేదు, పూర్తి అరాచకం. ఒకటే ఒక రాజు మొత్తం అందరినీ ఆయన కాలి కింద పెట్టి, ఈ రాష్ట్రాన్ని ఆయన కాలి కింద పెట్టి బానిసత్వానికి గురి చేస్తున్నాడు ఈరోజు. దాని నుంచి మన అందరం కూడా కలిసి ఒకటయ్యి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్కరం మన రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము ఎంతో ప్రోగ్రెసివ్ స్టేట్, మన అందరికీ కూడా ఎంతో ముందుకు వెళ్ళి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రులంటే అందరికీ తెలుసు. మన రాష్ట్రం వెనుకబడుతుంటే కడుపు తరుక్కుపోతుంది ప్రతి ఒక్కరికి ఇది చూస్తుంటే. ఇది అందరి బాధ్యత, గుర్తుపెట్టుకోండి. మంచితనానికి ఓటేయండి, ప్రగతికి ఓటేయండి, పవన్ అన్నని నమ్మండి. నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ అలయన్స్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎట్లాంటి మేనిఫెస్టో ఉన్నా అన్న మీ కోసం నిలబడతారు, ప్రతి సమయం మీకోసం ఉంటారు. కరెక్ట్ దారిలో ఈ స్టేట్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. మీరు అందరినీ కూడా దయచేసి నమ్మి ఈ అలయన్స్కి, క్లాస్ గుర్తుకి, టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడమని నేను నా వంతు ప్రార్థన చేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా థ్యాంక్ యూ వైజాగ్. నేను ఇక్కడ ఓన్లీ క్రౌడ్లో ఎప్పుడు మ్యాచ్లో ఆడాను తప్ప ఫస్ట్ టైం ఇట్లా పొలిటికల్ స్పీచ్లో ఇంత క్రౌడ్ చూస్తున్నాను. సో నేను బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు కంటే ఎక్కువ గూస్ బంప్స్ ఇప్పుడు వస్తున్నాయి మీ అందరినీ చూస్తుంటే. చాలా ఉత్సాహంగా ఉంది. మన ఆంధ్ర రాష్ట్రము ఎంతో ప్రగతి బాట పడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు నేను మాట్లాడతా. పొద్దున్నే కొంత కొట్టద్దు దయచేసి. పొద్దున్నే ఇందాక సాయంత్రం పాలకొండ నియోజకవర్గానికి వెళ్ళి నిమ్మకాయ జయకృష్ణ గారని, కొత్తపల్లి గీత గారని వారికి చేసి వచ్చాను, ప్రచారం చేసి వచ్చాను. ఒకటే అనిపించింది, అక్కడ మన ఉత్తరాంధ్ర వైజాగ్ అన్న, ఉత్తరాంధ్ర అన్న నాకు చాలా ప్రాణం, చాలా నటన ఇక్కడే ఓనమాలు దిద్దుకున్నాను. సో నాకు తమ్ముళ్ళు పాట గుర్తొచ్చింది. పాలకొండ మల్లికార్జునరావు గారు క్యారెక్టర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటా ఉంటారు. మన ఉత్తరాంధ్ర పాట వైజాగ్లో నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు శిక్షణలో ఒక పాట గుర్తొచ్చింది. అంటే ఒక 50 అడుగులు ఉన్న తాటి చెట్టు ఎక్కలేవు, 12 అడుగులు 16 అడుగులు తాటి మన ఈత చెట్టు ఎక్కలేవు, కానీ మళ్ళీ నీకు ఎందుకు పెళ్ళి అన్నాడు. ఆ పాట పాడి వినిపించారు. ఒకటి, ఉత్తరాంధ్ర అంటేనే ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు. ఇది నా మాటలు కాదు, సిక్కోలు ఆరు ప్రాణాలని చెప్పి ఒక రచయిత రాసింది. ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు, ఇది ఉత్తరాంధ్ర 6 ప్రాణాలు. ఇది సో వాటి గురించి గుర్తొచ్చి మాట్లాడుతా, ఆట అంటే ఆట పాట అంటే అది గుర్తొచ్చింది. అంటే తాడి సెట్టెక్కనే ఉత్తాడి కళ్ళు తెంపలేవు, ఈత సెట్టెక్కలేవు ఈత కళ్ళు తెంపలేవు, తాడి సెట్టెక్కనే ఉత్తాడి కళ్ళు తెంపలేవు, ఈత సెట్టెక్కలేవు ఈత కళ్ళు తెంపలేవు. మళ్ళీ ఓ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, ఓ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. ఈ పాట నేను మిమ్మల్ని సినిమాల్లో పాడానని చెప్పడానికి చెప్పట్లా, మళ్ళీ ఓటు అడగడానికి జగన్ వస్తున్నాడు, అందుకని మళ్ళీ ఆయనేమో నువ్వు తాడి చెట్టు ఎక్కలేవు ఈత చెట్టు ఎక్కలేవు అన్నావు, నువ్వు సిపిఎస్ రద్దు చేయలా, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయాలా, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలా, మహిళలకి ప్రాణరక్షణ కల్పించాలా, అడ్డగోలుగా సముద్రం మొత్తం మత్స్యకారులకి నిలబడలా, ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేసాం, భూములను రక్షించలా. మనం మళ్ళీలాగా
మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎన్నికలు, ఎందుకే ఓటు? సో మనం మళ్ళీకి చెప్పండి, వైసీపీ మళ్ళీకి నీకు ఎందుకే పెళ్లి మళ్ళీ వాళ్ళు రాలేదు. నేను నాకేం సరదా కాదు పాలిటిక్స్. ఆ పాలిటిక్స్ బాధ్యత. దేనికి బాధ్యత? నాయకుడు అనేవాడు ఒక ఎన్నికల కోసం వస్తే మనకు అవసరం లేదు. ఒక తరం కోసం ఆలోచించగలిగితేనే అది నాయకుడు. ఒక మిలిటరీ వ్యక్తి కావాలి అంటేనేమో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, పోలీస్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, డిఎస్సి నోటిఫికేషన్ రాయాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఏది చదవాలన్నా ప్రతి ఒక్కరికి పరీక్షలు పెడతారు, ప్రతి ఒక్కరికి పరీక్షలు. కానీ వైవి సుబ్బారెడ్డి గారికి పరీక్షలు అవసరం లేదు, వైఎస్ జగన్ గారికి పరీక్షలు అవసరం లేదు. అంటే నువ్వేం చేస్తావు మీరు ఆలోచించాలి. అది వాళ్ళ తప్పు కాదు. అది ముఖ్యంగా యువత, ఆడపడుచులు, మహిళలు, పెద్దలు మీరు ఆలోచించాలి. నేను అవగాహన చేసుకుని వచ్చాను పాలిటిక్స్కి, సరదాగా రాలా. పబ్లిక్ పాలసీ చదివా, నిలబడగలను, కొట్లాడగలను, అవసరమైతే చొక్కా మడిచే రౌడీలతో కొట్లాడగలను. దేనికి చేస్తాను? ఇందాక ఏదో పుస్తకం చదువుతా ఉంటే వంగపండు గారి మాటలు గుర్తొచ్చినాయి. ఆ మాటల్లో ఈ రచయిత అడిగారని, ఎందుకు నువ్వు మనకి ఏం పిల్లడో వెళ్దాం వస్తావా శ్రీకాకుళం సిట్టడివిలోనికి? ఆ వంగపండు గారిని అడిగారు రచయిత, ఎందుకన్నా నువ్వు ఇంత ఉద్యమకారుడిగా అయ్యావు, ఎందుకు గజ్జె కడతావంటే, మనిషిని మనిషి గౌరవించే గుణం లేనప్పుడు, ఇది నాది, ఈ ఋషికొండ నాది, ఈ మొత్తం సర్క్యూట్ హౌస్ నాది, అన్ని భూములు నావి అని ఎవడు పడితే ఇది నాది నాది అంటే ఇదంతా నా సొంతం, ఉత్తరాంధ్ర నా సొంతం, వైజాగ్ నా సొంతం, ప్రజలందరూ నా సొంతం అని ఎవడన్నా సరే హద్దులు గీసి పెట్టిగిపోతే అప్పుడు నాకు కడుపు మండి గజ్జె కడతాను. కడుపు మండిన వాడే గజ్జె కడతాడు. ఎందుకు చెప్తున్నానంటే మీ భవిష్యత్తు ఇది, మీ భవిష్యత్తు ఇది. మీరు కనుక మీరు ఆలోచించండి. ఈ నేలలో ఉత్తరాంధ్ర ఇక్కడ నేను చాలా నెలలు ఉన్నాను. ఇక్కడ యాక్టింగ్ టైంలో భీమిలీకి వెళ్ళేవాడిని. అక్కడ కూర్చొని ఓపెన్గా కూర్చొని సముద్రం పక్కన క్లాసులు నేర్చుకునేవాడిని. మనం కూర్చొని ఇక్కడ గెస్ట్ హౌస్లో కూర్చొని యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకునేవాడిని. ఉత్తరాంధ్ర ఆట పాట అన్నీ నేర్చుకున్నాం. నాకు ఏం నేర్పించిందంటే మొట్టమొదటి రాజకీయ అవగాహన వైజాగ్లో యాక్టింగ్ నేర్చుకుంటా ఉంటే జనం తాలూకు కడుపు వేదన, కడుపు మంట అర్థమైంది. కడుపు మండినోడికి నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ కంటే, అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా చూస్తూ నిలబడుతున్నారు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఈ నేల నుంచి. పైగా నాకు ఈరోజు ఇక్కడ ముందు ఆడపిల్లలు ఉంటే పై ఉంటుంది, వాళ్ళకి ఏదైనా జరుగుద్దా? అలాంటిది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇన్ని వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే కూర్చోబెట్టి సొంత చెల్లి జీవితాన్ని కూడా బయటికి లాగే ఒక దిగజారుడు స్థాయి వ్యక్తి. సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవం ఇస్తాడా? ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవం ఇస్తాడా? మీరు ఆలోచించండి. వాళ్ళ సొంత ఎంపీనే, భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సొంత ఎంపీ రక్షించుకోలేకపోయాడు. సొంత ఎంపీ, నీ కుటుంబాన్ని రక్షించుకోలేని వాళ్ళు మన జీవితాలకు ఎలా భద్రత ఇస్తారు? మరి ఎందుకు భయపడాలి? రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలు ఉండవు. మీ నమ్మకం మీద ఓటేస్తారు, మీ నమ్మకం మీద. నేను అందుకనే నేను పరీక్ష పెట్టుకున్నా. 2009లో వంశీ అప్పటి రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు నేను ఎందుకు పోటీ చేయలేదంటే నాకు హక్కు లేదు అనుకున్నా. ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాయాలి అంటే డిగ్రీ చదవాలి. కరెక్ట్గా నేను నటుడినే, 10 మంది మెచ్చారు. అది సరిపోదు రాజకీయాలకి. నువ్వు పబ్లిక్ పాలసీ అవగాహన చేసుకోవాలి. ఆకలితో మట్టమట్టలాడే కడుపాకలు ఉన్న పేదవాడి గుండె అర్థం కావాలి నీకు. ఒక ఆడబిడ్డను కోల్పోయిన తండ్రి వేదన తెలియాలి.
మగ్గం నేసి నేసి వెన్నెముక విరిగిపోయిన చేనేత కార్మికుడు బాధ తెలియాలి. సముద్రం సంపద 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 అని చెప్పి లోతుల్లోకి సముద్రంలో తీర ప్రాంతాల్లోకి లోపలికి వెళ్ళి మత్స్యకారుడి కష్టం తెలియాలి. ఒక విద్యార్థి తాలూకు కష్టం తెలియాలి. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ కాకి చొక్కా తడిచిపోయి ఉప్పు చారులు పట్టుకుంటే దాని తాలూకు స్వేదం తాలూకు కష్టం తెలియాలి. కండలు కరిగించి ఒక కార్మికుడి కష్టం తెలియాలి. ఓటమి తెలియాలి. రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలి. ముందస్తుగా ఏంటి ఓటమి తెలియాలి. నువ్వు వెళ్ళాలి. అందుకు దశాబ్దం నాకు నేను విధించుకున్న నాకు ట్రైనింగ్ గ్రౌండ్. ఓడిపోతే నేనేం బాధపడలా. గాజువాకలు ఓడిపోతే అస్సలు బాధలేదు నాకు. ఎందుకు బాధలేదంటే నేను ఇంకా నేర్చుకోవాలి అనుకున్నాను. డబ్బులతో ముడిపడిన రాజకీయం అది కూడా నేను అనుకోవట్లా. సరిగ్గా కనుక ఒక సరైన నాయకుడు వచ్చి మీ గుండెలకు కనుక మంట అంటించాడా, మీ గుండెల్లో అగ్ని జ్వాలలు అంటించాడా, ఏ డబ్బు పనిచేయదు, ఏ ప్రలోభాలు పనిచేయవు, ఏ బిర్యానీలు పనిచేయవు, ఏ సర్కార్ సారా కూడా పనిచేయదు. కానీ గుండెలను అంటించగలిగ శక్తి ఉండాలంటే ఆ వ్యక్తికి లోపల అంత బలమైన బగ 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 మండే జ్యోతి ఉండాలి లోపల. అది ఒక రోజులో రాదు. నిలబడాలి, నలగాలి. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నాకేమి సరదా కాదు. ఇంతమంది అడగండి, ఇప్పుడు ఇంతమంది నాయకులు మాట్లాడారు. భరత్ గారు ఉన్నారు ఇక్కడే, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, లేకపోతే జనసేననే కాదు ఎవరైనా సరే, నా స్థానంలో వేరే ఏ పార్టీ ఉన్నా ఇంకొక పార్టీ నాయకుడు జైల్లో ఉంటే మీరెళ్ళి అదే భుజం మీరు ఇస్తారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు ఇవ్వరు, ఇస్తారా? కానీ నేను ఎందుకు ఇచ్చానంటే నాకున్న బలం, జనసేనకున్న బలం, రోడ్ల మీద కొట్లాడే శక్తి ఉంది. రౌడీలు కూడా ఇప్పుడు మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ భయపెట్టేస్తున్నారు. ఎంతమంది వీళ్ళందరూ తిప్పికొడితే నలుగురు ఉంటారా, 5 మంది ఉంటారా? వాళ్ళతో కూర్చొని ఇంకా పిచ్చిగా పెడితే 25,000 మంది గుండాలు ఉంటారు. నా శక్తి ముందు, ఒక్క జన సైనికుడి శక్తి ముందు ఇలాంటి దిగదు. అంటే ఏం చెప్తున్నానంటే దమ్మున్నోడు కనుక నిలబడితే హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ సరిగ్గా పిడికిలు బిగించి కరెక్ట్గా నాభి దగ్గర కొడితే ఒక్కడు మాట్లాడతాడు. కిక్కురు మనకుండా కింద కూర్చుంటాడు. కిక్కురు మనకుండా. నేను ఎందుకున్నాను పాలిటిక్స్ లో కంటే నేను ఖుషీలో చెప్పాను, పాడే అది నా ఆవేదన. రౌడీలు చెప్తాను, నీకు ఇక్కడేంట్రా పని, దర్కాం క్యా ఇదేం పని ఇక్కడ? అదే మాట ఈరోజు అడగండి, రౌడీ ఎమ్మెల్యేలను అడగండి, పని చేయని ఎంపీలను అడగండి. అరే ఇది మా నేల, ఇది నా నేల, ఇది నాకు హక్కు ఉంది. మీరందరూ మేడల పైన, మిద్దెల పైన అందరూ కూర్చొని జీవితాలు, మీ మత్స్యకారులు కావచ్చు, ముస్లిం సమాజం కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మీకు కనుక ధైర్యం లేకపోతే, మీ హక్కుల్ని మీరు కనుక ప్రతిష్ఠించుకోకపోతే మీకు ఎవరు పనిచేయరు. అంబేద్కర్ గారిని మీకు ఎన్ని విగ్రహాల్లో మాలలు వేసినా, ఆయన ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా, బేసిక్ ప్రాథమిక హక్కులు, బేసిక్ ఫండమెంటల్ రైట్స్, మాట్లాడే స్వేచ్ఛ, నిరసన తెలిపే స్వేచ్ఛ, నాకు ఈ వ్యక్తి ఇష్టం ఉంది, ఇది ఇష్టం లేదని చెప్పే హక్కు మీకు ఎవరు ఇవ్వరు. మీరే తెచ్చుకోవాలి. మీ ప్రాథమిక హక్కుల్ని డోంట్ టేక్ దమ్ ఫర్ గ్రాంటెడ్. మీకు ప్రాథమిక హక్కుల్ని సహజంగా వచ్చాయని మీరు అనుకోకండి. మీరు పోరాటం చేయాలి. ప్రతి హక్కు, మనకి రాజ్యాంగ పరంగా ఇచ్చిన ప్రతి హక్కుని మీరు పోరాటం చేయకపోతే ఎవడు ఇప్పుడు మీ దగ్గర నుంచి లాగేసుకుంటాడు. ఈ రోజున ఒకడొచ్చి నిరసన తెలిపితే ఏ మూలకెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా హక్కులు చంపేశారు మనల్ని. ఆఫ్టర్ ఆల్ ఎంత ఒక ఎమ్మెల్యే ఎంత, ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎంత, ఏ స్థాయి వ్యక్తులు వాళ్ళందరూ మనకంటే ఎక్కువ వ్యక్తులా? నేనే ఉన్నా,
ఈ రోజున ఇక్కడ కూర్చొని వారాహి మీద నిలబడంటే నేను మీకంటే ఎక్కువ కాదు. మీకు కనిపించడానికి నేను ఎత్తులో ఉన్నా, బాధ్యత తీసుకున్నాను. మనందరం సమదూరంలో ఉన్నాం. పొద్దునే చెప్పాను, పాలకొండలో సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం. అంటే ప్రతి ప్రాంతం సంగ్రామం అవ్వాలి అంటే, చెయ్యని తుపాగ్గా పెట్టాలి అంటే ఎక్కువ సమయం పట్టదు. 2014 సమయంలో గుర్తు చేసుకుంటే, దేశ రాష్ట్ర విభజన సమయంలో బొత్స సత్యనారాయణ గారు ఇంట్లో నుంచి బయటికి రాల, ప్రజలంతా తిరగబడ్డారు. మొన్నటికి మొన్న వైజాగ్లో నేను కూర్చొని ఇక్కడ నేను కార్యక్రమం చేస్తున్నానంటే నన్ను అందరి చేత ఆప్ చేయించాను. పోలీస్ శాఖ చేత, అధికారుల చేత నా రూము బూట్లతో, కాకి బూట్లతో కొట్టించారు, భయపెట్టారు అందరినీ, నా మనుషులను కొట్టారు. నాకు పోలీస్ శాఖ మీద గౌరవం కాబట్టి, ఓకే మీరు అధికారులు చెప్పింది చేస్తారు, రాజకీయ నాయకులు చేస్తారు, నేను వాళ్ళని భరించాను. ఎవడు దీనికి మూలకారకుడు? ఎవరు అందరినీ ఆడించేవాడు? రాజకీయ వ్యవస్థ. ఆ రోజున నేను నిలబడి ఉన్నాను దమ్ముగా, ధైర్యంగా అంటే వైజాగ్ విశాఖపట్నం మొత్తం వచ్చి ఒంటరి మహిళ 4 ఏళ్ల 3 ఏళ్ల బిడ్డని సంకనెత్తుకొని దోమలు కుడుతుంటే నిలబడి నాన్న కోసం నేను వచ్చానంటే అది నా కోసం వచ్చినట్టు కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక చిన్న చంటి బిడ్డ వేసుకొని ఒక ఆడబిడ్డ వచ్చిందంటే నా గుండె కదిలిపోయింది, నలిగిపోయాను, దహించుకుపోయాను. అరే వీళ్ళ కోసం ప్రాణం ఇవ్వకపోతే ఇంకెవరి కోసం ప్రాణం ఇస్తాను? పదవులు మళ్ళీ వస్తాయి, వెళ్ళిపోతాయి, పదవులు వస్తాయి. చెప్పారు కదా, లాట్ టెన్నిస్ అండి, మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో ఫర్ ఎవర్. పదవులు వస్తాయి, పోతాయి, కానీ మీ గుండెల్లో ఇచ్చిన స్థానం చెక్కు చెదని స్థానం. నేను ఎందుకు ఏ పార్టీ అయినా సరే నేను అందరూ ఆలోచిస్తారు. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇందాక ఇద్దరు మాట్లాడుతూ ఉంటే ఎందుకు వెళ్ళానంటే మన అనైక్యతే శత్రువు తాలూకు బలం. జగన్కి బలం ఏంటి? మనందరి అనైక్యత, మన బలం, మన బలహీనత. మనం ఏమి చెయ్యలేము, వీళ్ళు రోడ్ల మీదకి రాలేరు అనేది. రౌడీలు ఎప్పుడు, మొన్న నేను బోట్లు దగ్ధమైపోయినప్పుడు ఒక్కొక్క బోట్ మనకి ఓనర్కి నేను 50,000 రూపాయలు ఇచ్చాను. ఎందుకు స్పందించానంటే అది వాళ్ళ జీవితాలని పైకి పెట్టేస్తున్నాను కాదు. తెలుగుదేశం నాయకులు కూడా ఇచ్చారు ఆ రోజున, మనం ఇచ్చిన తర్వాత. కానీ నేను ఎందుకు ఇచ్చానంటే, కష్టం నీకు వచ్చినప్పుడు స్పందించే మనసు ఈ సమాజంలో ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి. ఇది అలాంటిది తీసుకుంటే వాళ్ళు బెదిరిస్తాడు. పాపం వాళ్ళు చెప్తా ఉన్నారు ఆడపడుచులు ఆ రోజున, అన్న మమ్మల్ని రాత్రుల పూట యువకులు చెప్తా ఉన్నారు, మత్స్యకారు యువత చెప్తా ఉన్నారు, మమ్మల్ని భయపెడతా ఉన్నారు గుండాలు. ఒంటరి ఆడి మహిళలు వెళ్తుంటే మనకి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ పోర్ట్ ఏరియాలో, ఫిషింగ్ హార్బర్లో. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మన ప్రభుత్వం రాగానే మీకు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందంటే, ఎవడన్నా సరే కన్నెత్తి చూసి ఒంటరి ఆడబిడ్డల్ని కానీ మహిళల్ని కానీ భయపెట్టారు, ఇబ్బంది పెట్టారంటే మీకు చూపిస్తాను ఆ రోజున. ఎందుకంటే నేను చాలా తెగించి వచ్చాను పాలిటిక్స్కి. మీరు ఊహించుకోండి, నేనేదో నటుడిని కాదు, నటన తీసుకోవాల్సి వచ్చింది నేను బతకడానికి. లేదంటే నేను ఒక సాయుధ పోరాట యోధుడిని వెళ్ళిపోయేవాడిని. కానీ నాకేమనిపించిందంటే, ఐ లవ్ యూ. ఎందుకు వచ్చానంటే, బేసిక్గా నాయకత్వం అంటే ఒక ఎన్నికల కోసం కాదు. కొంచెం అరుస్తారా?
మీరు స్లోగన్స్ ఇచ్చారనుకోండి, మీ స్లోగన్స్ మనం నేను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాం. ఉత్సాహం ఉంది కదా, నేను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను. నాయకత్వం అంటే ఒక తరం కోసం ఆలోచన ఇవ్వడం. నేను ఎప్పుడు కూడా సినిమాలో ఉన్నప్పుడు ఒక్క ఫ్యాన్ క్లబ్ నేను పెట్టలా, ఒక్క సినిమా ఫంక్షన్ నేను కూర్చోబెట్టి నా సినిమా చూడమని నేను చెప్పలా. నేను చదువుకుంది నాని పాల్కి వాళ్ళని చదువుకున్నాను. నేను చదువుకుంది ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ చదువుకున్నాను. అంబేద్కర్ గారి రచనలు చదివాను, వ్యాసాలు చదివాను, హిస్టరీ, సోషల్ సైన్సెస్, పొలిటికల్ హిస్టరీ, బయోగ్రఫీస్, మనిషి కష్టాలు ఎలా ఉంటాయో చదివాను. ఒక నోమ్ చోమ్స్కీ చదివాను. ఎంత అవగాహన చేసుకునే రోడ్ల మీద తిరిగితే అన్నిటికంటే కూడా గొప్ప పాఠం ఉద్యానంలో అందరికీ నీడనిచ్చే చెట్ల మధ్యలో ఉండి వాళ్ళకి సంపద నీళ్లు కల్తీ అయిపోయి కిడ్నీ వ్యాధులు వస్తుంటే వాళ్ళ కష్టాన్ని చూసి చలించిపోయాడు. అందరం పక్కనే ఉన్నాం, వెళ్ళి మాట్లాడితే ఆ రోజున అదృష్టవశాత్తు చంద్రబాబు గారు కూడా కొంచెం ఆలోచించి బలమైన నిలబడే వ్యక్తి కాబట్టి పబ్లిక్ పాలసీకి ఆయన స్పందించారు. ఈ రోజుకి మనం తాగునీటికి ఇబ్బందులు పడతా ఉన్నాం, నీరు కల్తీ అయిపోయింది, సాగునీటికి సమస్యలు ఉన్నాయి. సముద్రం అనేది సంపద. విశాఖలో సముద్రం కానీ, ఉత్తరాంధ్ర సముద్రం కానీ ఇది సంపద. ఈ సంపద ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళ నేవల్ ఫోర్స్ తోటి ప్రపంచాన్ని ఆక్యుపై చేశారు. సముద్రం అంటే సంపద. కానీ అలాంటి సముద్రం చెత్త కుప్పలా చేసేశారు అందరూ. మనకి పరిశ్రమల్లోని వ్యర్థాలు అన్ని సముద్రంలోకి వదిలేస్తారు, శుద్ధి చేయరు. కాలుష్యం ఉంది, బూడిద వచ్చేస్తుంది, ఎవ్వరు పట్టించుకోరు. ఏదైనా మాట్లాడితే ఎవరికి సమయం లేదు. ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక ఎల్జీ పాలిమర్ జరిగినప్పుడు బయటకు వస్తాం, విషవాయువులు వచ్చినప్పుడు బయటకు వస్తాం. నాకు కూడా చిరాకు ఉంది నా మీద. నేను ఒక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడగలను, చేయగలను. కానీ నిజంగా నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం ఎప్పుడు రిగ్రెట్ అయ్యానంటే, నన్ను గాజువాకలో గెలిపించున్నా, భీమవరంలో గెలిపించున్నా, అరే మన పాలిమర్స్ విషయంలో, ఎల్జీ పాలిమర్స్ విషయంలో గొంతు వినిపించేవాడిని. ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలేదే, అరే యువత తాలూకు వేదనని వినిపించేవాడిని. అరే మత్స్యకారులకి సరైన వృత్తి ఇవ్వలేదు, అది వినిపించేవాడిని. వాళ్ళకి వలలు, బోట్లు కూర్చొని ఏమి అది వినిపించేవాడిని. రైతులకి మద్దతు ధర లేదు, అది వినిపించేవాడిని. 30,000 మంది పైచిలకు ఆడబిడ్డలు అదృశ్యమైపోతే వచ్చి ఒక్కొక్కడిని, ఒక్క ఎమ్మెల్యే కూడా 151 మందిని చొక్కా పట్టుకొని నిలదీసేవాడిని అసెంబ్లీలో. అలా అనిపించింది. నేను ఈ రోజున కోరుకుంటుంది ప్రచారం. నేను ఈరోజు జస్ట్ కూటమికో లేదంటే జగన్ ఓడించడానికో రాలే. మన భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి వచ్చాను నేను. ఈ రోజు నేను దాదాపు 6 మంది అభ్యర్థులు ఉన్నారు. భరత్ గారితో సహా, వంశీకృష్ణ యాదవ్ గారితో సహా అందరూ అభ్యర్థులు నిలబడి ఉన్నారు ఇక్కడ 6 మంది. నేను మీకు మాటిస్తున్నా, నేను పని చేస్తా, అందరి చేత పని చేయిస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కూర్చొని సంపదని సంపాదించడానికి రాలా. బలమైన ప్రభుత్వాన్ని, బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు. గతంలో మీకు ఇట్లా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అనుకోవచ్చేమో, కానీ ఈసారి లీడ్ చేస్తుంది ప్రధానమంత్రి గారు. బాగా 4 దశాబ్దాల అనుభవం, 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు గారు. దశాబ్ద కాలంగా మీకోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మా ఇంట్లో మా అమ్మతో మాట్లాడేవాడిని, నీకెందుకు నా రాజకీయాలు, అందరూ తిడుతున్నప్పుడల్లా మా అమ్మ అంటుంది, ఎవడ పాప నాడు పోతాడు అంటాడు మా అమ్మ. నేనంటున్నా, ఎవడి పాప నాడు పోతే కూర్చోబెట్టి ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ రావాల్సిన అవసరం లేదు, ఎమర్జెన్సీ కోసం నిలబడాల్సిన అవసరం లేదు, ఒక వీరనారి గుణమ్మ రావాల్సిన అవసరం లేదు, ఎవరు రావాల్సిన అవసరం లేదు, కృష్ణుడు కురుక్షేత్రం చేయాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు మనమే నిర్మాణం చేసుకోవాలి, మన బాధ్యత మనమే తీసుకోవాలి. అంతేగాని ఎవడ వచ్చి మన బతుకుల్ని, మన తలరాతల్ని రాయడు. మన తలరాతలు మనమే రాసుకోవాలి. దైవం మనుష్య రూపేణ, రాముడైనా సరే దేవుడైనా సరే మనుష్య రూపంలో పుట్టే మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ఎవ్వరు పరిష్కరించరు.
వైఎస్ జగన్ లాంటి ఒక దోపిడీదారు ప్రభుత్వం ఉంటే పాపం వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు, ఈ ఎంపీ మూర్తి తన కర్మ తను పోతాడు, ఎవ్వరు పోరు. మనం చొక్కా పట్టుకొని కిందకి లాగి బంగాళాఖాతంలో కలిపేస్తే తప్ప ఎవ్వడు పోరు, వాళ్ళు పోరు, వాళ్ళకి బుద్ధి రాదు. మన బలం అది. ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, అరే మీరు సముద్రం శక్తులంత యువత, మీరు ఆది పరాశక్తులు, ఆడ మహిళలు, వీర మహిళలు బోర్డంత శక్తి ఉంది. మనిషి ఒక్కడు, ఒక భగత్ సింగ్ తలుచుకుంటే ప్రపంచం మారిపోయింది. ఒక్క శ్రీశ్రీ 1918లో ఎముకలు మళ్ళీ సోమట్లారా చావండి అంటే ఈ రోజుకి మహాప్రస్థానంతో అందరం ఊగిపోతాం. ఒక్కడు తలుచుకుంటే వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. వన్ మ్యాన్స్ కరేజ్. ఇది నా ఒక్కడి సొంతం కాదు, అది ఒక్కడి సొంతం కాదు. మీలో ప్రతి ఒక్కరిలో ధైర్యం ఉంది. ఇక్కడున్న ఆడబిడ్డల్లో కావచ్చు, ఇక్కడున్న పైన పెద్దల్లో కావచ్చు, మేడల్లో మిద్దెల పైన పెద్దల వల్ల కావచ్చు, ఆ దూరాన అల్లంత దూరాన కూర్చొని జెండాలు పట్టుకున్న ఒక్కొక్క యువకులు కావచ్చు, యువత కావచ్చు, ధైర్యం అనేది మీ గుండెల్లో ఉంటుంది. నేను అందుకనే ఎందుకు పెట్టానంటే, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు అందరు చెప్పారు, సార్ వాళ్ళు జైల్లో ఉన్నారు, తెలుగుదేశంని మనం నొక్కేసి మనం ఎదిగిపోదామంటే నేను ఒకటే చెప్పాను, ఓకే సరే నేను మీరు అనుకున్నట్టుగానే చేద్దాం. ఒకవేళ ఓడిపోతే, ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే మళ్ళీ ఒక్కొక్క మారు జగన్ ఎఫోర్ట్ చేయగలరా అని అడిగా. ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇంకొక మారు జగన్ మీరు కావాలని కోరుకుంటున్నారా మీరు? నేను అదే చెప్పా. నేను 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించేవాడు, ఒక జనసేన పార్టీ కోసం నేను కాదు. ఒక పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం 5 కోట్ల మంది ప్రజల్ని గుండెల్లోకి తెచ్చుకొని పరిరక్షించుకోవటం. అది ఇది నా జనం, ఇది సొంతం చేసుకో. సొంతం చేసుకోకపోతే ఎవరిని సొంతం చేసుకుంటారు? మిగతా వాళ్ళు ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు. నేనైతే మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నన్ను నేను తగ్గించుకొని నేను మిమ్మల్ని పెంచాను. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో. అందరూ చంద్రబాబు గారికి అర్థమైంది, బీజేపీ నాయకత్వానికి అర్థమైంది. నేను ఒకటే చెప్పాను ప్రధానమంత్రి గారి దగ్గరికి, అందరి నాయకులందరి దగ్గరికి 2 చేతులు జోడించి అడిగాను, నలిగిపోతుంది రాష్ట్రం. మేము చెన్నైలో ఉన్నప్పుడేమో కూర్చోబెట్టి మీరు మద్రాసు వాళ్ళు కాదు వెళ్ళిపోండి అని చెప్పి తరివేశారు. అలాదని చెప్పి మన తెలుగు వాళ్ళు రాష్ట్రం అనుకుంటే కూర్చోబెట్టి నువ్వు తెలంగాణ వాడి కాదు ఆంధ్రోడు అని పంపించేశారు. ఇక్కడికి వస్తే మళ్ళీ కూర్చొని నువ్వు లోకల్ నాన్ లోకల్ కాదని ఎక్కడికి పారిపోతావు? ఈ నేలను వదిలి, ఈ బంగాళాఖాతం కూర్చొని ఈ భూమిని వదిలి వెళ్ళిపోతా, సముద్ర తీరాన్ని ప్రాంతం వదిలి వెళ్ళిపోతా, నాగావళి వంశధార ఈ నదిని ఈ నేలను దాటి వెళ్ళిపోతాయా? నాకు ఒకటే చెప్పాను, మనం చెయ్యాల్సింది ఏంటి? ఒక చెట్టు నీడనిస్తుంది, పండ్లు ఇస్తుంది. ఒక నది దాహాన్ని తీర్చి పాడి పంటలకి మనకు అన్నం ఆకలి తీర్చే పంటనిస్తుంది మనకి. నిజంగా ప్రజాక్షేమం ఆలోచించేవాడు ఎవడైనా సరే, అరే ఏమైపోతారు మనం అందరం కలెక్టివ్గా ఉండకపోతే? ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, అందరం కలిసికట్టుగా ఉండకపోతే అందరం నాశనం అయిపోతాం. ఈ రోజున నేను ముఖ్యంగా మీరు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి,